నెక్ పెయిన్ ఇది కామన్గా చూస్తాం, అది కూడా 30 yearsలోనే స్టార్ట్ అవుతుంది. ఎలా చూడొచ్చు డాక్టర్ గారు? మరి ఐటీ ఎంప్లాయీస్ని పెళ్లి చేసుకోవచ్చా, చేసుకోవద్దా? ఐటీ ఎంప్లాయీస్ని ఇప్పుడు ఎవరు పెళ్లి చేసుకోవట్లే. అంత అంత ఇంత ముందు ఉన్న క్రేజ్ లేదు. ట్రంప్ వచ్చిన తర్వాత వాడు అక్కడ అమెరికా నుంచి ఇక్కడికి వస్తే మళ్ళీ వెనక్కి పంపించట్లేదంట, వీసాలు లేవు, ఈ భయం అయితే స్టార్ట్ అయింది. రియల్గా అమెరికాలో ఏం జరుగుతుందో మనకు తెలియదు. కానీ నడుము నొప్పి ఐటీ ఎంప్లాయీస్లో ఒక కంపెనీకి వెళ్ళి కాగ్నిజెంట్ అవి ఉంటాయి కదా, వాటిలో ఒక 1000 మంది ఉంటే అందరినీ మీరు ఎగ్జామ్ 30% బ్యాక్ పెయిన్తో ఉంటారు. సార్ బ్యాక్ పెయిన్ తగ్గట్లేదు, నేను ఇది చేస్తున్నా, యోగా చేస్తున్నా, అది చేస్తున్నా, ఇది చేస్తున్నా. దీనికి ముఖ్యమైన కారణం వాళ్ళ హ్యాబిట్స్. అబ్నార్మల్గా కూర్చుంటారు, అబ్నార్మల్గా ఆ కంప్యూటర్లో చూసుకుంటా నెక్ పెయిన్ వస్తుంది. సర్వికల్ స్పాండిలైటిస్ అంటారు, లంబార్ స్పాండిలైటిస్ అంటారు, డార్సల్ స్పైన్లో ప్రాబ్లమ్స్ రావచ్చు, బటక్స్లో ప్రాబ్లం రావచ్చు, హ్యామ్స్ట్రింగ్స్ రావచ్చు, షోల్డర్ ఇంజురీస్ ఉన్నాయి మౌస్ పట్టుకొని. సో న్యూమరస్ కాజెస్ ఉన్నాయి దీనికి. డిస్క్ ప్రొలాప్స్ రావచ్చు, ఇప్పుడు లో బ్యాక్ పెయిన్ అనుకోండి, డిస్క్ ప్రొలాప్స్ రావచ్చు, లిగమెంట్ స్ట్రెయిన్ అవ్వచ్చు, టెండాన్స్ ప్రాబ్లం రావచ్చు, జాయింట్స్ రావచ్చు, నర్వ్ కంప్రెషన్ ఉండొచ్చు, డిస్క్ క్రాక్స్ ఉండొచ్చు. ఇవన్నీ కూడాను అందరిలో జరుగుతాయని కాదు, కానీ ఐటీ ఎంప్లాయీస్లో ఎక్కువ మందిలో జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళు చదువుకున్నప్పుడు వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీ, వాళ్ళు ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీ, జాబ్ రాకముందు పెళ్లి చేసుకొని పిల్లల్ని కనడం ఫిజికల్ యాక్టివిటీ, జాబ్ వచ్చిన తర్వాత మొత్తం మారిపోయింది సినారీ.